హోటల్ స్టైల్లో తందూరి చికెన్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపించబోతున్నానండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఓవెన్ లేకపోయినా సరే మన ఇంట్లో ఉండే వస్తువులతోనే చాలా సింపుల్గా అయితే తయారు చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముక్క జ్యూసీగా టెండర్గా ఉంటుంది. తిన్న కొద్దీ తినాలనిపించే ఈ తందూరి చికెన్ని చాలా సులభంగా ఇంట్లో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే పూర్తిగా చూపించానండి. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మరి ఇలాంటి తందూరి చికెన్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలోకి వెళ్ళి అయితే చూసేద్దాం. దానికన్నా ముందు మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా వీడియోస్ని లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా తందూరి చికెన్ కోసం ఇలా జాయింట్స్ అయితే తీసుకొని వీటిని శుభ్రంగా ఉప్పు నిమ్మరసం వేసి నీట్గా కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవడం వల్ల మనకి ముక్క అనేది టైట్గా అయ్యి మంచి జ్యూసీగా టెండర్గా అయితే రెడీ అవుతుందన్నమాట. ఇలా క్లీన్ చేసుకున్నానికి ఘాట్లు అయితే పెట్టుకున్నాను. ఇలా ఘాట్లు పెట్టడం వల్ల మనం మ్యారినేట్ చేసిన చికెన్ మసాలా అంతా కూడా లోపల వరకు వెళ్ళి చికెన్ అయితే సాఫ్ట్గా మంచి టేస్టీగా అయితే ఉంటుంది. ఈ తందూరి చికెన్కి మ్యారినేట్ అనేది మెయిన్ స్టెప్ అండి. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచి పక్కన పెట్టుకోండి. అలాగే ఉప్పు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, పసుపు. మీ దగ్గర తందూరి మసాలా ఉంటే తీసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి పెరుగు అనమాట. అలాగే గరం మసాలా, చికెన్ మసాలా పొడి. నా దగ్గర తందూరి మసాలా లేదు, అందుకే నేను ఇక్కడ చికెన్ మసాలా యూస్ చేస్తున్నాను. మీ దగ్గర తందూరి మసాలా ఉంటే చికెన్ మసాలా స్కిప్ చేసేయండి. ఇప్పుడు మ్యారినేషన్ ప్రాసెస్ చూద్దాం. ముందుగా చికెన్ని ఇలా ప్లేట్లో నీట్గా పెట్టుకున్న తర్వాత ఇందులోకి నిమ్మరసం వేసి చికెన్ మొత్తాన్ని బాగా మసాజ్ చేయాలన్నమాట. మనం ఈ చికెన్కి నిమ్మరసం మొత్తం బాగా పట్టాలండి. అప్పుడే మనకి ముక్క అనేది టేస్టీగా ఉంటుంది. తందూరి అన్న కూడా తిన్నప్పుడు మనకి మంచి ఫ్లేవర్ అయితే వస్తుందన్నమాట. ఈ తందూరి చికెన్ చేయాలంటే పెద్ద ప్రాసెస్, ఓవెన్ ఉండాలని అనుకుంటారేమో, అలా ఏం అవసరం లేదండి. స్టీమ్ చేసి కూడా మనం ఫ్రై అయితే చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేస్తారనమాట. ఎప్పుడైనా చిన్న చిన్న అకేషన్స్కి స్పెషల్గా ఉండాలనుకుంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే బాగుంటుంది. ఈ నిమ్మరసం మొత్తం చికెన్కి బాగా పట్టించిన తర్వాత ఇందులోనే హోల్ మసాలా అయితే వేసుకుంటున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఒక నిమిషం పాటు ఇదంతా కూడా బాగా మసాజ్ చేయాలన్నమాట. ఈ మసాలా అంతా కూడా చికెన్కి బాగా పట్టించాలండి. చికెన్కి మసాలా ఎంత బాగా పడితే టేస్ట్ అంత బాగుంటుంది. మనం ఘాట్లు పెట్టుకున్నాం కదా, ఆ ఘాట్లు లోపల వరకు వెళ్ళేలాగా మంచిగా మసాలా అయితే పట్టించాలి చికెన్కి. ఇలా ఒక్కొక్క పీస్కి మసాలా పట్టించి మీకు టైం ఉంటే వీటిని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోండి. టైం లేకపోతే అప్పటికప్పుడు చేసుకున్నా సరే టేస్ట్ అయితే బాగుంటుందన్నమాట. ఇలా మసాలా అంతా పట్టించిన తర్వాత పెరుగు కూడా వేసి బాగా మిక్స్ చేసుకొని నేనైతే ఒక 1 అవర్ వరకు ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను. ఫ్రిడ్జ్లో తీసిన తర్వాత స్టీమ్ అయితే చేస్తున్నానండి. స్టీమ్ చేయడానికి మీ దగ్గర ఇలాంటి స్టీమర్ ఉంటే యూస్ చేయండి. లేదు అంటే ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా, ఇడ్లీ పాత్రలోని జల్లెడి గిన్నె పెట్టి స్టీమ్ చేసుకున్నా సరే సరిపోతుందన్నమాట. కింద గిన్నెలో వాటర్ పెట్టుకొని పై గిన్నెలోనే మనం ఈ చికెన్ అయితే పెట్టుకోవాలండి. ఇలా స్టీమ్ చేయడం వల్ల మనకి చికెన్ మసాలా అంతా కూడా చికెన్కే పట్టి చికెన్ లోపల వరకు కుక్ అవుతుంది. అలాగే మనం ఫ్రై చేసుకున్నప్పుడు కూడా మనకి ఎక్కువ ఆయిల్ పడుతుంది. తొందరగా అయితే ఈ మసాలా తందూరి చికెన్ అయితే రెడీ అయిపోతుంది అనమాట. మసాలా కూడా ఎక్కడా వేస్ట్ అవ్వదండి, మొత్తం దీనికే పడుతుంది. ఇలా స్టీమ్ చేసిన వాటర్తో మనం పులావ్ చేసుకున్నా సరే మంచి టేస్ట్ అయితే వస్తుందన్నమాట పులావ్ అనేది. ఇప్పుడు ఇలా మిగిలిన మసాలా అంతా కూడా చికెన్కి బాగా పట్టించి 10 మినిట్స్ ఒకవైపు, 10 మినిట్స్ ఒకవైపు ఇలా 20 మినిట్స్ స్టీమ్ చేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువ స్టీమ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా 10 మినిట్స్ తర్వాత చూసారా మనకి చికెన్ అనేది మంచిగా స్టీమ్ అవుతుంది కదా. ఇప్పుడు దీన్ని ఇంకో వైపు టర్న్ చేసుకొని మంచిగా స్టీమ్ చేసుకోవాలండి. ఇది స్టీమ్ అయ్యేలోగా మీకు కనుక మా వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మీరు ఎప్పుడైనా తందూరి చికెన్ చేస్తారా లేదా, లేకపోతే నెక్స్ట్ ఏ రెసిపీ కావాలనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇలా రెండు వైపులకి తిప్పుకుంటూ మనం ఈ చికెన్ అంతా స్టీమ్ చేసుకోవాలన్నమాట. 20 మినిట్స్ తర్వాత మనకి చికెన్ అయితే మంచిగా స్టీమ్ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, మసాలా అంతా చక్కగా ఉడికిపోయిందనమాట. మీకు ఒకవేళ ఉడకలేదు అనిపిస్తే ఇంకొక 5 నిమిషాలు అయితే స్టీమ్ చేసుకోండి, సరిపోద్ది. ఇలా స్టీమ్ అయిన దాన్ని ఇంకొక కళాయిలోని బటర్ అయితే వేసుకుంటున్నానండి. మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇక నేను బటర్ అయితే యాడ్ చేస్తున్నాను. బటర్ వేసి బటర్ కొంచెం బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత మనం స్టీమ్ చేసుకున్న చికెన్ అయితే ఇందులో పెట్టుకొని హై ఫ్లేమ్లో అటువైపు ఒక పావు గంట, ఇటువైపు పావు గంట మనం చికెన్ని స్టీమ్ చేసుకుంటే సరిపోతుందండి. హై ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల మనకు ఆ క్రిస్పీనెస్, ఆ స్మోకీ ఫ్లేవర్ అనేది అయితే వస్తుందన్నమాట. అది ఫ్రై అయ్యేలోగా ఇంకొక చికెన్ కూడా ఇక్కడైతే స్టీమ్ చేసుకుందాము. చాలా సింపుల్ అండి. బయట ఎక్కువ రేట్ పెట్టుకునే కన్నా మన ఇంట్లో మనమే చేసుకుంటే ఇంట్లో ఉన్న అందరం కూడా సాటిస్ఫాక్షన్గా తినొచ్చు అనమాట. సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేస్తే ఇలా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. పావు గంట తర్వాత చూసారా మనకి మంచిగా ఫ్రై అయితే అవుతుందన్నమాట. దీన్ని ఇప్పుడు ఇంకో వైపు అయితే తిప్పుకోవాలి. మనం 5 నిమిషాలకోసారి, 10 నిమిషాలకోసారి ఇలా తిప్పుకోవడం వల్ల చికెన్ అనేది ఈవెన్గా ఉడుకుతుందన్నమాట. అలానే వదిలేస్తే ఒక పక్కే మనకి
చికెన్ అంతా కూడా మాడిపోతుందండి. మరి అంత మాడిపోయినా మనకు ఆ ఫ్లేవర్ రాదనమాట. సో ఇలా చక్కగా 2 వైపులు ఫ్రై చేసుకుంటే మనకి సింపుల్గా తందూరి చికెన్ అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని మైనీస్లో కానీ, టమాటా కెచప్లో కానీ, పుదీనా చట్నీతో కానీ దేనితోనైనా సర్వ్ చేసుకోవచ్చు. ఇలా ఈ 2 ఫ్రై అయిన తర్వాత వీటిని అయితే ఒక ప్లేట్లోకి తీసుకొని మిగిలిన చికెన్ కూడా ఫ్రై చేసుకోవాలి. మీకు స్మోకీ ఫ్లేవర్ కావాలనుకుంటే మన దగ్గర బొగ్గులు అయితే అవైలబుల్ ఉంటాయి కదండి. ఆ బొగ్గులతోని మనం ఒక గిన్నెలో బొగ్గు వేసుకొని దాని మీద నెయ్యి వేసి పెట్టామంటే మంచి స్మోకీ ఫ్లేవర్ అయితే వచ్చేస్తుందండి. సో ఇలాగే మిగిలిన తందూరి కూడా ఫ్రై చేసుకుంటే మనకి టేస్టీగా ఇంట్లోనే హోటల్ స్టైల్లో తందూరి చికెన్ అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా, చాలా సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చండి. ఫస్ట్ టైం చేసేవాళ్ళైనా బ్యాచిలర్స్ అయినా సరే చాలా ఈజీగా చేసేస్తారు. అంత బాగుంటుంది, అంత సింపుల్గా ఉంటుంది, టేస్ట్ కూడా అంత బాగుంటుందండి. మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చితే తెలుసు కదా, ఒక చిన్న లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్, షేర్, కామెంట్స్ వల్ల మా వీడియోస్ అన్నవి ఇంకొంతమందికి అయితే రీచ్ అయ్యి మాకు మంచి మోటివేషన్గా అయితే ఉంటుంది. మరి ఈ వీడియో ఎలా అనిపించింది? ఈ వీడియో నచ్చిందా? నచ్చితే నెక్స్ట్ ఇంకే రెసిపీ చేయాలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.